ఉన్నది నేను పోయి ఆ పురుగు కడగమంటివి దాని దర్శనం తీసుకోవడానికి పోవటాలకి తప్పమని చనిపోయాయి. ఇది ఎంత ఉసురు కట్టుకునే పని. మళ్ళీ నారదుడు వైకుంఠానికి వెళ్ళాయి. భగవాన్ ఏం మాట ఇది? పోయి పురుగు కడగమంటే పురుగు దన కాలు కొట్టుకొని చనిపోయాయి. ఎంత ఇది పాపం పని అయ్యాయి. నీవే చెప్తే పీడని పోతుంది కదా, మహాత్ముల దర్శనం అంటే ఏందని చెప్తే పీడని పోతుంది కదా. ఏం లేదు లేదు, మళ్ళీ నీ భూలోకానికి వెళ్ళు. భూలోకంలో ఒక తొండ ఉంటుంది, ఒక కంప మీద ఇట్లా తిరుగుతూ ఉంటుంది. దానికి పోయి నువ్వు అడుగు మహాత్ముల దర్శనం అంటే ఏందని చెప్తావు అని. సరే సరే, అది కూడా సస్యం చేయాలి. నీవు పోయి అడగడానికి నీకు ముందే అనుమతి నారదు, ఎక్కడ పోతే ఎక్కడ ముందే అనుమానం, పోయి అడగడానికి అన్నాడు. అప్పుడు ఇతను ఏం చేసే, నారదుడే నారదు భూలోకానికి వచ్చి ఇట్లా భూలోకంలో దిగటాలకి కంప మీద తొండ ఇట్లా తిరుగుతున్నది. ఓ తొండ తొండ, మహాత్ముల దర్శనం అంటే ఏంది కొద్ది చెప్తావా నీవన్నా? అక్కడ వైకుంఠంలో భగవాన్ విష్ణు పంపించాడు, జర చెప్పు నానే. అది రెండు కాళ్ళు ఇట్లా దగ్గర చేసి ఆ తొండ ఆ మహాత్మునికి నారదుని చూసి తోక కొట్టుకొని పటపట పటపట చనిపోయాయి. నారద మనసు అంతా పుక్కు కాబట్టి ఇంకేం చేయాలి, పెద్ద పరిశీలన అయిపోయాడు. నారదుడు ఇంకేం చేస్తాడు, డైరెక్ట్ భగవంతుని దగ్గర వెళ్తాడు. ఏం లేదు నారద, అయింది పోయింది. చిన్న పక్షి లేక ఉండేది, తొండ పోయేది పోయింది. అలానే బావి లోపల భూలోకానికి వెళ్ళు. ఆ బావి లోపల ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు మీద ఒక చిలుక కూర్చున్నది. ఆ చిలుక పోయి సంతుల దర్శనం అంటే ఏంది, మహాత్ముల దర్శనం అంటే ఏంది అడగాలి. భలే ఉన్నది కదా, తప్పదే కదా, పోతే అయిపోయింది. ఆ బావి దగ్గర వచ్చి కొద్ది నీళ్ళు తాగి కూర్చొని పానం జల్లమని ఆడ చిలుకలే కనిపించి, ఓ చిలుక రాజా మహాత్ముల దర్శనం అంటే ఏందు అని. ఆ చిలుక దానికి చూసి ఇట్లా కాలు మొక్కినట్ల మొక్కి నారదునికి టపటపటి రెండు రెక్కలు కొట్టుకొని చనిపోయాయి. బయలుపడి పానం జల్లనే. మళ్ళీ నారదుడు వెళ్ళుకుంటా ఏడ్చుకుంటా భగవాన్ విష్ణు దగ్గర పోయి, ఏం భగవాన్ ఏం మాట ఇస్తే 3 జాగాలు పంపిస్తే 3 రకాలు చేస్తేవి, ఇంకేమన్నా చెప్పు. ఏం లేదురా, మళ్ళొక్కసారి నువ్వు భూలోకానికి వెళ్ళి పలానే గరీబోళ్ళ ఇంట్లో ఒక ఆవు ఈనినది, ఒక దూడే ఉన్నది, దానికి పోయి ఆవు కడగమంటున్నావు, ఆవు లేక దుడ్డే కడిపి ఏం చెప్తుంది? తప్పుమని చచ్చిపోతే ఆవు చచ్చిపోతే లేనొక కర్మము, ఏం దునియా 36 దేవతలు పూజ చేసిన దండు కనిపిస్తుంది, మళ్ళీ గిట్లు చెప్తున్నావు కదా అని. నువ్వు పోయి అడగడానికన్నా అడుగు అని. మళ్ళీ నారదుడు వచ్చి ఆ గరిబోని ఇంట్లో ఆవు ఈనన్నది, ఆ దుడ్డకి పోయి అడగమంటాడు. ఆ ఇంటి లోపల పోయినాకనే అడిగితే మంచిది. ఒకవేళ సాధు ఇంట్లో పోగానే ఆ లేగ చేస్తే వాళ్ళు ఎంబడబడి కొడతారు. ఇది మహాధోక పని పెట్టే. భగవాన్ విష్ణు ఏమైనా మంచిది అనుకున్నా కానీ ఇలాంటి కితపతి చేసేటోడు అని నేను అనుకోలేను. ఇక అన్నాడు, ఏమన్నా కానీ సడసిద్ధిగా పోతే అయిపోయి అన్నాడు. తప్పన లేగ దగ్గర పోయి, ఓ దేవా అది దేవా, ఓ గోమాత తల్లి, నీ మహాత్ముల దర్శనం వల్ల ఏమైతే చెప్పు అని. అది లేగ తోక కొట్టుకొని పట్ కాలు కొట్టుకొని నేలబడి చచ్చిపోయాడు. నారదుడు ఉరుకుడు ఆయన ఇంటైనా ఏడిపోతున్నారా బాబు, ఈ దర్శనం తీసుకుంటా. ఏం దర్శనం తీసుకుంటాం? లేకపోతే ఈ దర్శనం దమ్ము బట్టి నారదుడు భగవాన్ విష్ణు పాదాలు పట్టుకుని, సాధు పరమాత్మ దర్శనం వద్దు, ఏం మాట్లాడద్దు, అలా నీడవద్దు, చేతులు వద్దు, ఇక ఆ చెట్టు కింద కూర్చోమంటే కూర్చుంటా కానీ ఈ దండు అని అన్నట్టే పరిచయం. ఏం లేదు, ఫలానా రాజునికి ఒక కొడుకు.